హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. చైనాలో కొంతమంది వయసైనోళ్ళు సాయంత్రం పూట రోడ్డు మీద నించుని ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక టీవీ ఛానల్ మనిషి ఈ మొత్తం సిచ్యుయేషన్ని వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. ప్రొటెస్ట్ అంతా ముగిసిన తర్వాత అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రికార్డ్ చేసిన వీడియోని పదే పదే చూసి స్లో మోషన్లో జూమ్ చేసి చూసినప్పుడు అతనికి ఒక వింత అనుభవం కలిగింది. అతను రికార్డ్ చేసిన వీడియోలో మనుషులు మాత్రమే కాకుండా ఒక పారానార్మల్ ఎంటిటీ కూడా రికార్డ్ అయింది. నిజానికి అతనేం రికార్డ్ చేశాడో రండి ఒకసారి చూద్దాం. ఇది చూడ్డానికి మనిషిలాగే కనిపించినప్పటికీ దాని ఫేషియల్ ఫీచర్స్ మొత్తం చిందరవందరగా ఉన్నాయి. దాని కళ్ళు కరెక్ట్గా లేవు. అది చాలా పెద్దగా నోరు ఓపెన్ చేసుకుని ఉంది. ఈ వీడియో రికార్డ్ చేసిన కెమెరామెన్ ప్రకారం ఇది ఒక దయ్యమని అతను చాలా గట్టిగా నమ్ముతున్నాడు. ఏదేమైనప్పటికీ ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో న్యూ మెక్సికోలో రికార్డ్ అయింది. ఈ వీడియోని ఎవరైతే అప్లోడ్ చేశాడో అతని ఫ్రెండ్ ఇంటి ముందర ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతని ఫ్రెండ్ అంటే ఈ వీడియోని ఎవరైతే రికార్డ్ చేశాడో అతను ఈ వీడియో రికార్డ్ చేసిన 2 వారాల తర్వాత అనుకోకుండా చనిపోయాడు. అతని చావుకి డాక్టర్స్ కూడా ఎలాంటి రీజను చెప్పలేకపోయారు. అతను చనిపోయే 2 వారాల ముందు ఏం క్యాప్చర్ చేశాడో నేను చెప్పడం కంటే మీరే చూడండి. అతని ఇంటి ముందర ఒక మనిషిలాంటి ఆకారం అటు ఇటు తిరుగుతూ ఉంది. కాసేపు కనిపించి కాసేపట్లో మళ్ళీ మాయమైపోతూ కనిపిస్తోంది. అంతేకాకుండా దాని బాడీ ఎంత బ్రైట్ గా గ్లో అవుతోందంటే దాని లోపల నుంచి లైట్ బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది చూడ్డానికి మనిషి ఆకారంలోనే ఉంది, కానీ అది మనిషి కాదు. సో ఇక్కడ ఏం జరుగుతోంది? అది నిజంగా దయ్యమేనా? ఈ వీడియో తీసిన వ్యక్తి చనిపోవడానికి కారణం ఇదేనా? చాలా మంది అయితే ఇది నిజంగా దయ్యమే అని కమెంట్ చేసి చెప్తున్నారు. దీనికున్న ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్, అంతేకాకుండా వీడియో తీసిన మనిషి చనిపోవడం ఇవన్నీ కోఇన్సిడెన్స్ కాదని చాలా గ్యారంటీగా చెప్తున్నారు. దీని గురించి మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్స్ ఏంటి? ఒక లేడీ తన కూతురుని తీసుకుని కార్ వాష్ చేయించుకోవడానికి ఒక సండే బయలుదేరింది. ప్లాన్ చేసినట్టే కార్ వాష్కి వెళ్ళి కార్ని వాష్ చేయించుకుంటున్నప్పుడు తన కార్ లోపల ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఈ మొత్తం సిచ్యుయేషన్ తన కార్ లోపలున్న ఒక డాష్ క్యామ్లో రికార్డ్ అయింది. నిజానికి కార్ వాష్ చేయించుకుంటున్నప్పుడు అక్కడేం జరిగిందో, కార్ లోపల ఏం కనిపించిందో ఈ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది.
తన కూతురు చాలా ఎక్సైట్ అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా బ్యాక్ సీట్లో ఒక మనిషి లాంటి ఆకారం చూడ్డానికి దయ్యంలాగే కనిపిస్తోంది. తన కూతుర్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ ఆ దయ్యం ఫిగర్ వీళ్ళెవరికీ అక్కడ లైవ్లో కనిపించలేదు. అక్కడ రికార్డ్ అయిన వీడియోలో మాత్రమే క్యాప్చర్ అయింది. సో ఈ వీడియో క్లిప్ గురించి మీరేమంటారు? ఇది నిజమేనా లేదంటే ఎడిటింగా? మీ థాట్స్ ఏంటి? మాతో షేర్ చేసుకోండి. క్రిస్ రెమిరెస్ అనే ఒకతను ఒక రాత్రి చాలా భయపడిపోయాడు. అతను పడుకునున్నప్పుడు అతనికి కొన్ని మాటలు వినిపించాయంట. అతని బేస్మెంట్ దగ్గర అండ్ అతని బాత్రూమ్ దగ్గర ఎవరో మాట్లాడుతున్నట్టు, నడుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తూ వచ్చాయి. అందుకనే అతను చాలా భయంతోనే అక్కడెవరున్నారో అని చూడ్డానికి వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడే అతనికి గుండె ఆగిపోయేంత ఒక పనవుతుంది. అతని ఇంట్లో దొంగలు పడ్డారేమో అని అతనికి స్టార్టింగ్ లో డౌట్ వచ్చినప్పటికీ అక్కడున్నది దొంగ కాదు, అక్కడున్నది వేరేనే. Because I need you guys to be my fucking witness. People told me that this place was haunted. And I was like, no, it's not. It's not haunted. There ain't no such thing. And my dumb ass is, I've been hearing shit all fucking night. Man, I'm scared out of my mind. Last time I seen the little girl, she was over there behind that little dollhouse, man. You guys gotta come with me and check this shit out. I'm fucking scared as shit. You guys gotta be my witnesses. Fuck, dude. Scared out of my mind. Man. Shit. There's nothing back there. Fucking A, man. Dude, I'm scared as hell, man. Scared as shit. Holy shit. ఒక చిన్న అమ్మాయి ఉన్నట్టుండే ఒక కబోర్డ్ వెనకాల నుంచి బయటికి తొంగి చూసింది. తన హెయిర్ అంతా చాలా పొడవుగా కనిపిస్తోంది. ఫేస్ మాత్రం అస్సలేమీ కనిపించట్లేదు. దాన్ని చూసిన వెంటనే అతను ఒక్కసారిగా భయపడిపోయాడు. ఇది ఫేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇతనే ఆ వీడియోని క్రియేట్ చేసిండొచ్చు. కానీ ఆ అమ్మాయి కనిపించినప్పుడు అతనిచ్చిన రియాక్షన్స్ మాత్రం చాలా జెన్యూన్ గా ఉన్నాయి. సో ఈ వీడియో రియలా ఫేకా అనే విషయాన్ని నేను మీకే వదిలేస్తున్నాను. మీ థాట్స్ ఏంటో, మీ ఒపీనియన్స్ ఏంటో మీరు నాతో మిస్ చేయకుండా షేర్ చేసుకోండి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక ఓల్డ్ టనల్ సిస్టమ్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ టనల్ సిస్టమ్ గురించి ఇప్పటివరకు చాలా హాంటెడ్ స్టోరీస్ ఉన్నాయి. ఆ టనల్ సిస్టమ్ గురించి ఇప్పటివరకు చాలా హాంటెడ్ స్టోరీస్ని వాళ్ళు విన్నారంట. అందుకనే అక్కడేముందో చూద్దామని ఒక రాత్రి ధైర్యం చేసుకుని వెళ్లారు. అప్పుడే వాళ్ళిద్దరికి ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. Зачем мы сюда пошли? Скажи мне, просто зачем мы сюда пошли? Да. Идем. Я же говорю, сразу туда идти надо. Это что? Охуеть! గ్రే కలర్ బాడీ స్కిన్, ఒంటి మీద ఒక్క వెంట్రుక కూడా లేదు, తల మీద కూడా జుట్టు లేదు. చాలా మంది అయితే ఇది రేక్ అయి ఉండొచ్చంటున్నారు. చూడ్డానికి కూడా దీని క్యారెక్టరిస్టిక్స్ అలాగే ఉన్నాయి. అది నడవడం కాకుండా నేల మీద పాకుంటూ రావడానికి ట్రై చేస్తున్నట్టుంది. దాన్ని చూసిన వెంటనే వీళ్ళిద్దరూ ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారు. అండ్ లక్కీగా వాళ్ళు అక్కడి నుంచి బయటపడ్డారు. సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? ఇది రేకేనా లేదా ఇది స్లెండర్ మ్యాన్ అయి ఉండొచ్చా? ఒకతను రాత్రిపూట అతని డ్యూటీని ముగించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు అతనికి దారిలో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. అతని ఇంటికి వెళ్ళాలంటే ఒక విలేజ్ని దాటుకుని వెళ్ళాలి. ఆ విలేజ్ దారిలో ఒక లైట్ కూడా ఉండదు. అలాంటి ఒక రోడ్లో ఇతనికి ఏం జరిగింది, అతను వీడియోలో ఏం క్యాప్చర్ చేశాడు, రండి ఒక్కసారి చూద్దాం.
దారికి సైడ్లో ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక ఆకారం కనిపిస్తోంది. అది కాసేపు అసలు మూమెంటే లేకుండా నించునుంది. ఒక స్ప్లిట్ సెకండ్లోనే ఇతన్ని చూసి ఒక్కసారిగా అక్కడి నుంచి గాల్లోకి ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఇది జరిగిన తర్వాత అతను ఇంకొక గోస్ట్లీ ఫిగర్ని కూడా ఎన్కౌంటర్ చేశాడు. కొన్ని చెట్ల వెనకాల ఒక బ్లాక్ కలర్ మాస్ లాంటి ఆకారం చాలా పెద్దగా కనిపించింది. బ్రైట్నెస్ ఎక్కువ చేసుకుని చూస్తే మాత్రమే అక్కడ ఒక దయ్యం లాంటి ఆకారం ఉందని మనకు తెలుస్తుంది, లేదంటే చీకట్లో అది అస్సలు కనిపించదు. గెటిస్బర్గ్ అనే ఒక ప్లేస్లో కొన్ని వందల సంవత్సరాల ముందు ఒక చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కొన్ని వేల మంది సోల్జర్స్ చనిపోయారు. ఇప్పటికీ ఆ సోల్జర్స్ అందరూ దయ్యాలయ్యి అక్కడ తిరుగుతున్నారని ఒక చాలా ఫేమస్ టాక్ ఉంది. ఇలాంటి సోల్జర్ దయ్యాలు గెటిస్బర్గ్ లో రికార్డ్ అవడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు. మన ఛానల్లో కూడా గెటిస్బర్గ్ కి సంబంధించిన వీడియోల్ని మనం చాలా చూసాం. అలాంటిదే వీడియో ఇంకొకటి గెటిస్బర్గ్ వార్ ఫీల్డ్ లో ఇంకోటి రికార్డ్ అయింది. అక్కడ రికార్డ్ అయిన వీడియోలో దయ్యాలు ఎలా కనిపించాయో రండి ఒకసారి చూద్దాం. స్టార్టింగ్ లో ఒక మాను వెనకాల ఒక వైట్ కలర్ గ్లోయింగ్ క్రీచర్ కనిపిస్తోంది. అది క్రీచరా లేదా దయ్యమా కొన్ని సెకండ్స్ లోనే అది క్లియర్ గా తెలిసిపోతుంది. అది కనిపించిన కాసేపట్లోనే అది మాయం కూడా అయిపోయింది. వెంటనే అలాంటివే ఇంకొక 3 ఆకారాలు గ్రౌండ్ లో కనిపిస్తూ ఉన్నాయి. వాటిపాటికవి నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. సో గెటిస్బర్గ్ లో దయ్యాలు లేవు అని చెప్పడానికి ఛాన్సే లేదు. అక్కడ దయ్యాలున్నాయి. ఇప్పటికీ చాలా మందికి చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ అన్ని ప్రూఫ్స్ కి ఇది కూడా ఒకటి యాడ్ అయింది. జపాన్లో ఒకతని ఇంట్లో అతనితో పాటు ఒక దయ్యం ఉందని అతను చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాడు. ఇప్పటి వరకు అది ఇతనికి ఎలాంటి హాని తలపెట్టలేదు, కానీ ఇతనితో కమ్యూనికేట్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తుంది. ఇతను ఎప్పుడైనా సరే 2 సార్లు గోడ మీద ట్యాప్ చేసినప్పుడు ఆ దయ్యం మిస్ చేయకుండా వచ్చేస్తుంది. దీన్ని అతను చాలాసార్లు ఇప్పటివరకు ట్రై చేశాడు. ప్రతి ఒక్కసారి అతను సక్సెస్ఫుల్ అయ్యాడు. దీన్ని అతను ఎంతమందికి చెప్పినా కూడా ఎవరూ నమ్మలేదు. అందుకనే అతను ఫోన్లో రికార్డ్ చేద్దామని ఒక రాత్రి డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయిన తర్వాత ఆ దయ్యాన్ని పిలిచే ముందు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేద్దామని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని అతను రెడీగా ఉన్నాడు. అప్పుడే అతను చేసిన ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. ఆ మొత్తం సిచ్యుయేషన్ వీడియోలో కూడా రికార్డ్ అయింది. అతను చేసిన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇదే. కింద నుంచి ఎవరో నడుచుకుంటూ వచ్చి అతని ముందరే ఉన్న కారిడోర్ గుండా నడుచుకుంటూ వెళ్లిపోయారు. సౌండ్స్ చాలా క్లియర్గా వినిపించాయి. కవర్ని కూడా తోసుకుని వెళ్ళినట్టు చాలా క్లియర్గా తెలుస్తోంది. దీని తర్వాత అతను కొన్ని సెన్సార్ లైట్స్ ని తీసుకొచ్చాడు. అవి కూడా ఏదైనా మూమెంట్ ఉంటే లైట్స్ ఆన్ అవుతాయి. సో ఇప్పుడు మనం చూడబోయే వీడియో అతను చేసిన నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ కూడా అతనికి చాలా క్లియర్గా తెలిసిపోయింది. వీడియోలో కూడా చాలా క్లియర్గా క్యాప్చర్ అయిపోయింది. అది స్టెప్స్ గుండా నడుచుకుంటూ వస్తున్నప్పుడు లైట్స్ ఒకదాని తర్వాత ఇంకోటి వాటికవే ఆన్ అవుతూ వచ్చాయి. ఇది జరిగిన తర్వాత అతను థర్డ్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అతనికి ఇదంతా చాలా కామన్ అయిపోయింది. ఆ దయ్యంతో టైంపాస్ చేయడానికి గేమ్స్ కూడా ఆడడం స్టార్ట్ చేశాడు.
じゃあカイ君から弾いて。どこでもいいよ。すごっ。じゃあ俺ね。これいいや。よいしょ。次カイ君。あ、いやいや、豪快すぎるって。 ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి అతని బాత్రూమ్ లోపల నుంచి ఏవో సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడే అతను అక్కడేం జరుగుతుందో అని అతను చూడ్డానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ నెక్స్ట్ ఏం జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. さん、手形取ろう。今日幽霊の手形を取ります、絶対に。頼むよ。汚してもいいし。来るかな。うわっ、しかも待って。ヒロさん、風呂終わったよ。でもありがとう。素敵。すげえ。これ一生取っとこう。でもこっちなんだけど。 ఈ అన్ని వీడియోస్ని అతను అతని ఫ్రెండ్స్కి చూపించిన తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు ఒక కన్క్లూజన్కి వచ్చారు. అతని ఇంట్లో నిజంగానే ఒక దయ్యం ఉందని, ఇతను ఒక దయ్యంతో ఫ్రెండ్షిప్ చేశాడని, అది ఇతనితో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తోందని, ఇతనితో గేమ్స్ ఆడుకుంటోందని. కానీ ఈ మొత్తం వీడియో క్లిప్ గురించి మీకేమనిపిస్తుంది? ఇదంతా నిజమే అంటారా? అతను నిజంగా ఒక దయ్యంతో ఫ్రెండ్షిప్ చేశాడంటారా? జపాన్లో ఒకతను వ్లాగింగ్ చేస్తూ ఉంటాడు. అతని దగ్గర ఒక క్యారీ వ్యాన్ ఉంది. ఆ క్యారీ వ్యాన్లో అతను ఫారెస్ట్కి వెళ్ళి రోజుల కొద్దీ అక్కడే గడుపుతూ ఉంటాడు. ఆ మొత్తం పిక్నిక్ని అతను వీడియో రికార్డ్ చేసి అతని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అతను ఎక్కడికైతే వెళ్ళాడో అది హాంటెడ్ లొకేషన్ అని అతనికి చాలా లేట్గా తెలిసొచ్చింది. ఆ ఫారెస్ట్ మొత్తం హాంటెడ్ అయింది. అతని క్యారీ వ్యాన్కి 360 డిగ్రీ కెమెరా ఉండడంతో అక్కడేం జరిగిందో అతను మొత్తం రికార్డ్ చేయగలిగాడు. ఆ రాత్రి అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో ఈ వీడియోలో మీరు చూడండి. అతని క్యారీవ్యాన్ డోర్ దానికదే చాలా గట్టిగా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతూ ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే క్యారీవ్యాన్ డోర్ లోపల గానీ బయట గానీ ఎవరూ కనిపించట్లేదు. సేమ్ టైంలో 2 సైడ్స్ నుంచి వీడియోస్ ఉన్నాయి. సో ఇది ఏదో ఒక పారానార్మల్ యాక్టివిటీ లేదా పోల్టర్గైస్ట్ యాక్టివిటీ అని చాలా మంది కమెంట్ చేసి చెప్తున్నారు. ఇది జరిగిన తర్వాత అతను ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కూడా. ఈ వీడియో కూడా జపాన్లోనే రికార్డ్ అయింది. అతని ఇంటి వెనకాల మొత్తంగా ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ లో అతనికి ఒక లేడీ కనిపించింది. ఆ లేడీ ఎవరు అని అడగడానికి ఇతను ఫాలో చేసుకుంటూ వెళ్ళాడు. కానీ కాసేపట్లోనే ఆ లేడీ కనిపించకుండా పోయింది. అతను ఆ లేడీని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అతనికి ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఫ్రెండ్స్, దీంట్లో ఒక జంప్ స్కేర్ ఉంటుంది. అంటే ఒక్కసారిగా దయ్యం ముందుకొస్తుంది. దాన్ని చూసి మీరు భయపడకండి. ఫోన్ని కాస్త దూరం పెట్టుకుని చూడండి. అతను వెతకడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ చీకటి కూడా పడిపోయింది. కానీ అతను వాపస్ వెళ్లలేదు. ఆ లేడీని ఎలాగైనా సరే పట్టుకుని తీరాలని అతను ట్రై చేస్తూ ఉన్నాడు. అప్పుడక్కడ ఇది జరిగింది. వెనకాల ఎవరో నించునున్నట్టు అతనికి అనిపించింది. వెనక్కి తిరిగి చూసిన వెంటనే ఆ లేడీ కింద కూర్చునుంది. ఒక్కసారిగా ఇతని మీదకి చార్జ్ చేసేలాగా వచ్చేసింది. దాని ఫేస్ని చూస్తే చాలా డిస్టార్టెడ్ లాగా కనిపిస్తోంది. ఇది దయ్యమేనా లేదా మొత్తంగా ఫేకా? మీ థాట్స్ని, మీ కమెంట్స్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.